జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. తమిళ రాజకీయాలలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు, ఒకటే చర్చ. అదే దళపతి విజయ్. వెండితెరపై రారాజుగా వెలిగిన ఆయన ఇప్పుడు కోట్లాది మంది అభిమానుల అండతో ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగుపెట్టారు. అయితే విజయ్ తన రాజకీయ భవిష్యత్తును, తన లక్ష్యాన్ని ఇప్పటికిప్పుడు నిర్ణయించుకోలేదని, చాలా కాలం ముందే పక్కా ప్లాన్ ప్రకారం అడుగులు వేశాడని సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైనటువంటి వార్త తెగ వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఆయన నటించిన గోట్ సినిమాలో ఒక చిన్న సీన్ ఇప్పుడు కోలీవుడ్తో పాటు రాజకీయ వర్గాలలో పెద్ద సెన్సేషన్గా మారింది. ఇంతకు ఆ సినిమాలో ఏముంది? ఆ సినిమాలో ఉన్నటువంటి సన్నివేశం ఏంటి? వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన గోట్ సినిమాలో విజయ్ ఒక సీన్లో కారు నడుపుతూ కనిపిస్తాడు. సాధారణంగా మనం ఆ సీన్ను ఎంజాయ్ చేసి వదిలేస్తాం, కానీ ఇప్పుడు ఆ కారు నెంబర్ ప్లేట్ను గమనిస్తున్న నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ కారు నెంబర్ TN07 CM 2026. మొదటి చూపులో ఇది కేవలం ఒక వాహన రిజిస్ట్రేషన్ నెంబర్లా అనిపించినా దాని వెనక ఉన్న అర్థం ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. తమిళనాడులో 2026లో అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించబోతున్నాడనే సంకేతాన్ని ఆ నెంబర్ ప్లేట్ ద్వారా అప్పుడే ఇచ్చాడని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. CM 2026 అనే అక్షరాలు నేరుగా ఆయన రాజకీయ ఆశయానికి నిదర్శనమని కూడా వారు నమ్ముతున్నారు. విజయ్ తన రాజకీయ పార్టీ తమిళగా వెట్రి కలగం TVKను ప్రకటించినటువంటి సమయం నుండి ఆయన వేసే ప్రతి అడుగు ఒక వ్యూహం ప్రకారమే సాగుతుంది. కేవలం ఒక సినిమా సీన్ మాత్రమే కాదు, తన పాటలు, డైలాగుల ద్వారా కూడా ఆయన రాజకీయ సెటైర్లు వేస్తూ వస్తున్నారు. అయితే గోట్ మూవీలోని ఈ కారు నెంబర్ వ్యవహారం మాత్రం పక్కా ప్రూఫ్గా కనిపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. అప్పట్లో షూటింగ్ సమయంలో ఎవరు పెద్దగా పట్టించుకొని ఈ చిన్న విషయం ఇప్పుడు విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుండడంతో హాట్ టాపిక్గా మారింది. దర్శకుడు వెంకట ప్రభు కూడా విజయ్ ఆలోచనలకు అనుగుణంగానే ఆ నెంబర్ సెట్ చేసి ఉంటాడని కూడా భావిస్తున్నారు. సో ఈ వైరల్ వీడియోలో 07 నెంబర్, క్రికెటర్ MS ధోని జెర్సీ నెంబర్, అలాగే 2026 CM సీటు అనే కాంబినేషన్ కోసం ఈ నెంబర్ను వాడారని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి ఈ సినిమాలో త్రిష ఉండడం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ కేవలం టైటిల్ మాత్రమే కాదు, భవిష్యత్తుకు సంకేతం అంటూ చర్చించుకుంటున్నారు. సో తమిళనాడులో మే 4న వెల్లడైనటువంటి ఫలితాలలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలలో 108 సీట్లు సాధించిన విజయ్ TVK పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ తర్వాత 73 సీట్లతో DMK ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక AIDMK 53 సీట్లు సాధించింది. దీంతో విజయ్ మ్యాజిక్ ఫిగర్ కోసం మిగతా అభ్యర్థులతో సంప్రదించేందుకు గవర్నర్కు కలిసి లేఖ కూడా అందించారు. మరికొన్ని రోజుల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం అక్కడ కనిపిస్తోంది.